ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీసీ గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు, అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా 2023 ఇయర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన యొక్క సోషల్ మీడియా లింక్, వాట్సాప్ యొక్క ఛానల్ లింక్, ఫేస్బుక్ పేజ్, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే తప్పనిసరిగా ఆ యొక్క సోషల్ మీడియా ఛానల్స్ మీరు ఫాలో అయితే అవ్వచ్చు. ఎవరైతే మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంపల్సరీగా ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. 2023లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ 40వ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? 2023లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ 40వ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ 1 సుధా శివకుమార్. 2023లో G20 సమావేశాలకు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? 2023వ సంవత్సరంలో G20 సమావేశాలకు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ భారతదేశం. 2023లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్న అస్సాం రాష్ట్రం యొక్క నృత్యం ఏది? ఈ క్రింది వాటిలో 2023వ సంవత్సరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్న అస్సాం రాష్ట్ర నృత్యం ఏది? ఆన్సర్ బిహు నృత్యం. LIC చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? LIC చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రత్నాకర్ పట్నాయక్. 2023లో UKRF యొక్క వారెంట్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? 2023 సంవత్సరంలో UKRF యొక్క వారెంట్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సబ్బి సుబ్రహ్మణ్యం. టైర్ మేకర్స్ బాడీ ATMA కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అనుష్మాన్ సింఘానియా. ఆపరేషన్ కుమార్ సింగ్ 2023లో ఈ క్రింది ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? ఆపరేషన్ కుమార్ సింగ్ 2023వ సంవత్సరంలో ఈ క్రింది ఏ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? ఆన్సర్ త్రిపుర హైకోర్టు. 2023లో టై రాజస్థాన్కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు? 2023లో టై రాజస్థాన్కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శ్రీను రఘువర్. భారతదేశం అధ్యక్షతన 100వ G20 సమావేశం ఎక్కడ జరిగింది? భారతదేశం అధ్యక్షతన 100వ G20 సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ వారణాసి. 2వ G20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ నగరంలో నిర్వహించారు? 2వ G20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ యొక్క సమావేశాన్ని ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ గోవా. 2023వ సంవత్సరంలో భారతదేశం అధ్యక్షతన G20 సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ G20 సమావేశం యొక్క ముఖ్యమైన మోటో ఏమిటంటే 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్. మొదటి G20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ నగరంలో నిర్వహించారు? మొదటి G20 వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ కేరళ. భారతదేశం అధ్యక్షతన G20 ప్రెసిడెంట్స్ యొక్క మొదటి సమావేశం ఏ నగరంలో నిర్వహించడం జరిగింది? భారతదేశం అధ్యక్షతన G20 ప్రెసిడెంట్స్ యొక్క మొదటి సమావేశం ఏ నగరంలో నిర్వహించారు? రాజస్థాన్, ఉదయపూర్.
ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ స్థాయి ఔషధ పథకాన్ని ప్రారంభించింది? ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ స్థాయి ఔషధ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ జార్ఖండ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ స్వామినాథన్ జానకి రామన్. లింగ వ్యత్యాస సూచిక 2023లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? లింగ వ్యత్యాస సూచిక 2023లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 127. ఎత్తైన సముద్రపు జలాల్లో సముద్రపు జీవులను రక్షించడానికి మొట్టమొదటి ఒప్పందాన్ని UN ఎప్పుడు ఆమోదించింది? ఎత్తైన సముద్ర జలాలలో సముద్రపు జీవులను రక్షించడానికి మొట్టమొదటి ఒప్పందాన్ని UN ఎప్పుడు ఆమోదించింది? జూన్ 19, 2023. వరల్డ్ ఏవియేషన్ 2023 అవార్డును కైవసం చేసుకున్న సంస్థ ఏది? వరల్డ్ ఏవియేషన్ 2023 అవార్డును కైవసం చేసుకున్న సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్. భారతదేశంలో పాల్గొన్న ఎక్స్కాన్ క్వెస్ట్ 2023 విన్యాసాలు ఏ దేశంలో నిర్వహించారు? భారతదేశం పాల్గొన్న ఎక్స్కాన్ క్వెస్ట్ 2023 సైనిక విన్యాసాలు ఏ దేశంలో నిర్వహించారు? మంగోలియా. రెండు 2023 మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకున్న జట్టు ఏది? 2023 మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకున్న జట్టు ఏది? ఆన్సర్ భారతదేశం. భారతదేశంలో న్యాయవాదుల రక్షణ బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? భారతదేశంలో న్యాయవాదుల రక్షణ బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? ఆన్సర్ రాజస్థాన్ రాష్ట్రం. ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ లిక్విడ్ టెలిస్కోప్ను ఎక్కడ ప్రారంభించారు? ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ లిక్విడ్ టెలిస్కోప్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఉత్తరాఖండ్. భారతదేశంలో మొట్టమొదటి బోర్డ్ బేసిన్ డాకేజ్ను ఎక్కడ నిర్మిస్తున్నారు? భారతదేశంలో మొట్టమొదటి బోర్డ్ బేసిన్ డాకేజ్ను ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆన్సర్ తమిళనాడు. తమిళనాడులో మొదటి తాబేలు సంరక్షణ మరియు పునరావాస కేంద్రంను ఎక్కడ ఏర్పాటు కానున్నది? తమిళనాడులో మొట్టమొదటి తాబేలు సంరక్షణ మరియు పునరావాస కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానున్నది? ఆన్సర్ చెన్నై. భారత నావికాదళం ఎంపెక్స్ 2023 సైనిక విన్యాసాలను ఎక్కడ నిర్వహించింది? భారత నావికాదళం ఎంపెక్స్ 2023 సైనిక విన్యాసాలు ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్, కాకినాడ. రెండు 2024లో G20 సదస్సును ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? 2024వ సంవత్సరంలో G20 సదస్సును ఆతిథ్యం ఇస్తున్న దేశం బ్రెజిల్. మొట్టమొదటి G20 సమావేశం 1999లో బెర్లిన్లో జరిగింది. డెబ్బై రెండవ జాతీయ ఫార్మసీ కాంగ్రెస్ మహాసభలు ఎక్కడ జరిగాయి? 72వ జాతీయ ఫార్మసీ కాంగ్రెస్ మహాసభలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ నాగపూర్. పోస్టల్ పొదుపు పథకంలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? పోస్టల్ సేవింగ్ ఖాతాల పథకంలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. గృహహింస చట్టం కింద ట్రాన్స్జెండర్లకు ఉపశమనం పొందవచ్చని ఏ హైకోర్టు తీర్పు వెల్లడించింది? గృహహింస చట్టం కింద ట్రాన్స్జెండర్లు ఉపశమనం పొందవచ్చని ఏ హైకోర్టు తీర్పు ఇచ్చింది? ఆన్సర్ బాంబే హైకోర్టు. హిందూ ఫోబియాను ఖండిస్తూ
తీర్మానాన్ని ఆమోదించిన మొదటి యుఎస్ రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? హిందూ ఫోబియాను ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన మొదటి యుఎస్ రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ జార్జియా. మిషన్ ఓషన్ 2023 టైటిల్ను విజేతగా ఎవరు నిలిచారు? మిషన్ ఓషన్ వరల్డ్ 2023 టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ లారా లూయిస్ హాడ్సన్, యూకే దేశస్థురాలు. ప్రజలకు జల కాలుష్యంపై అవగాహన కల్పించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఈ మిషన్ ఓషన్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తారు. ప్రజలకు జల కాలుష్యంపై అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 32 2023 అక్టోబర్లో G20 పార్లమెంటరీ స్పీకర్ల ఎన్నో సదస్సు ఢిల్లీలో నిర్వహించడం జరిగింది? 2023 అక్టోబర్లో G20 పార్లమెంటరీల స్పీకర్ల ఎన్నో సదస్సును ఢిల్లీలో నిర్వహించారు? ఆన్సర్ 1, 9వ సదస్సు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2005-6 నుంచి 2020-21 సంవత్సరాల మధ్యకాలంలో చైనా, భారత్లు ఆర్థిక వ్యవస్థ మెరుగుదల కారణంగా వరుసగా ఎంత శాతం జనాభాను పేదరికం నుంచి తప్పించాయి? ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2005 నుంచి 2006 సంవత్సరం నుంచి 2020-21 మధ్యకాలంలో చైనా, భారత్లు ఆర్థిక వ్యవస్థ మెరుగుదల కారణంగా వరుసగా ఎంత శాతం జనాభాను పేదరికం నుంచి తప్పించాయి? ఆన్సర్ 1, చైనా 80 కోట్లు, భారతదేశం 41.5 కోట్ల జనాభాను పేదరికం నుంచి తప్పించాయి. చైనా మాజీ ప్రధానమంత్రి లీ కెకియాంగ్ ఇటీవల మరణించారు. 2013 మార్చి నుంచి ఈయన ఈ క్రింది వాటిలో ఎన్ని సంవత్సరాల పాటు చైనా ప్రధానమంత్రిగా పనిచేశారు? చైనా మాజీ ప్రధానమంత్రి లీ కెకియాంగ్ ఇటీవల మరణించారు. 2013 మార్చి నుంచి ఆయన ఎన్ని సంవత్సరాల పాటు చైనా ప్రధానమంత్రిగా పనిచేశారు? ఆన్సర్ 10 సంవత్సరాలు. యూరోపియన్ యూనియన్ యొక్క అత్యుత్తమ మానవ హక్కుల పురస్కారం సఖారోవ్ 2023ని ఈ క్రింది వాటిలో ఎవరికి ప్రకటించారు? యూరోపియన్ యూనియన్ యొక్క అత్యుత్తమ మానవ హక్కుల పురస్కార్ సఖారోవ్ 2023ని ఎవరికి ప్రకటించారు? ఆన్సర్ మహ్సా అమినీ. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వాభిమాన్ పేరుతో ట్రాన్స్జెండర్ పర్సన్ ప్రొటెక్షన్ సెల్ను ఏర్పాటు చేసింది? ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వాభిమాన్ పేరుతో ట్రాన్స్జెండర్ పర్సన్ ప్రొటెక్షన్ సెల్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. దేశంలో మొదటి నమో భారత్ రైలును 2023 అక్టోబర్ 20న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ మార్గంలో ప్రారంభించారు? దేశంలో మొదటి నమో భారత్ రైల్ 2023ని అక్టోబర్ 20న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ మార్గంలో ప్రారంభించారు? ఆన్సర్ ఢిల్లీ గజియాబాద్ మీరట్ మార్గంలో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఎస్ వెంకటరామన్ 2023 నవంబర్ 18న మరణించారు. ఆయన ఈ క్రింది ఏ కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేశారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఎస్ వెంకటరామన్ 2023 నవంబర్ 18న మరణించారు. ఆయన ఈ క్రింది ఏ కాలంలో ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు? ఆన్సర్ 1990 నుండి 92 సంవత్సరాల మధ్యకాలంలో. భారత ప్రధానమంత్రి రక్షణ బాధ్యతలను చూసే ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ డైరెక్టర్గా 2023 నవంబర్ 17న ఈ క్రింది వాటిలో ఎవరు నియమితులయ్యారు? ప్రధానమంత్రి రక్షణ బాధ్యతలు చూసే ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ డైరెక్టర్గా 2023 నవంబర్ 17న ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అలోక్ శర్మ. ఆన్సర్ అలోక్ శర్మ. భారత పొగాకు బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? భారత పొగాకు బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ 3 యశ్వంత్ కుమార్.
భారత పొగాకు బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? యశ్వంత్ కుమార్. ప్రపంచ పట్టణ ప్రణాళిక దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎప్పుడు పాటిస్తారు? ఆన్సర్ నవంబర్ 8న. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రంగం 2023లో భారత్ ప్రపంచ దేశాలలో ఏ స్థానం నిలిచింది? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రంగం 2023లో భారత్ ప్రపంచ దేశాలలో ఏ స్థానం నిలిచింది? ఆన్సర్ 7వ స్థానం. ఈ నివేదికను ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రంగం 2023లో భారత్ ప్రపంచ దేశాలలో ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 7వ స్థానం. 2023 నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతిని ఏ మహిళా ఆర్థికవేత్తకు ప్రకటించారు? 2023 ఏడాదికి గాను నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతిని ఏ మహిళా ఆర్థికవేత్తకు ప్రకటించారు? ఆన్సర్ క్లాడియా గోల్డెన్. ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా మన దేశంకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది? ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను మన దేశంకు సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది? ఆన్సర్ ఆపరేషన్ అజయ్. ఆధార్ గోప్యతతో పెనుముప్పు పొంచి ఉందని 2023 సెప్టెంబర్లో ఏ ప్రముఖ రేటింగ్ సంస్థ హెచ్చరించింది? ఆధార్తో గోప్యతకు పెనుముప్పు పొంచి ఉందని 2023 సెప్టెంబర్లో ఏ ప్రముఖ రేటింగ్ సంస్థ హెచ్చరించింది? ఆన్సర్ మూడీస్. భారతదేశం వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంను అమెరికాలో ఆవిష్కరించారు. ఈ విగ్రహం యొక్క ఎత్తు సుమారు ఎన్ని అడుగులు? భారతదేశం వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని అమెరికాలో ఆవిష్కరించారు. ఈ విగ్రహం యొక్క ఎత్తు ఎన్ని అడుగులు? ఆన్సర్ 19 అడుగులు. చైనాలోని హాంగ్జో వేదికగా జరిగిన పారా ఆసియా క్రీడలు 2023 అక్టోబర్ 28న ముగిశాయి. ఇందులో భారత్ ఎన్ని పతకాలు సాధించింది? చైనాలోని హాంగ్జో వేదికగా జరిగిన పారా ఆసియా క్రీడలు 2023 అక్టోబర్ 28న ముగిశాయి. ఇందులో భారత్ ఎన్ని పతకాలు సాధించింది? ఆన్సర్ 3, 111 పతకాలు. ఇందులో 29 బంగారు పతకాలు, 31 రజత పతకాలు, 51 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ క్రీడలో చైనా మొదటి స్థానం నిలవగా భారతదేశం 5వ స్థానంలో నిలిచింది. ఆర్బీఐ 2022-23 ఆర్థిక సంవత్సరం ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశం కుటుంబాల నికర ఆర్థిక పొదుపు దేశం యొక్క మొత్తం జీడీపీలో ఎంత శాతం ఉంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రకారం ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశ కుటుంబాల నికర ఆర్థిక పొదుపు దేశం యొక్క మొత్తం జీడీపీలో ఎంత శాతం ఉంది? ఆన్సర్ 5.1%. ప్రతిష్టాత్మక గాంధీ శాంతి పురస్కారం ఎంపిక కమిటీ సభ్యుడుగా 2023 అక్టోబర్ 21న ఎవరు నియమితులయ్యారు? ప్రతిష్టాత్మక గాంధీ శాంతి పురస్కారం ఎంపిక కమిటీ సభ్యుడుగా 2023 అక్టోబర్ 21న ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వెంకయ్య నాయుడు. దేశవ్యాప్తంగా ఇటీవల ఏ రోజున ఉదయం 10 నుంచి 11 గంటల వరకు గంటపాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు? దేశవ్యాప్తంగా ఇటీవల ఏ రోజున ఉదయం 10 నుంచి 11 గంటల వరకు గంటపాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు? ఆన్సర్ 2023 అక్టోబర్ 1న. సెప్టెంబర్ 24న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ 105వ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ఏ బాలిక గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు? 2023 సెప్టెంబర్ 24న భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ 105వ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ఏ బాలిక గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు?
ఆన్సర్ ఆకర్షణ సతీష్. 2023 అక్టోబర్ నెలలో అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫానుకు ఏ నామకరణం సూచించారు? 2023 అక్టోబర్ నెలలో అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫానుకు ఏ పేరు సూచించారు? ఆన్సర్ తేజ్ తుఫాన్. ఇది ఫ్రెండ్స్ 2023 ఇయర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ను వాళ్ళ వరకు సజెస్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.